కిల్‌గా అనుకుంట చెప్పావు. ఒక టాటూ గురించి మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు. ఆ! అది ఇదని ఏంటి దాని చూసుంటావు కదా! మళ్ళా ఎందుకు అడుగుతావు? నేను స్టోరీ చూడలేదు. స్టోరీ అసలు మాకు వీడియోలోనే స్టోరీ రాలేదు. ఏం వీకెండ్‌లో వచ్చింది. రాలే. ఏదో నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ని ప్రమోట్ చేసినట్టు ఉంటది ఇక్కడ. నాకు అవసరంలే. వద్దు. ఏంటి ఆ స్టోరీ కవరప్ టాటూ? ఏదో ఏమేపిచ్చావు కవరప్ టాటూ? ఏం కవర్ అప్ ఏం కాదు. ఇదే హ్మ్. అది ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇంకా అలాగే ఉందా? అలాగే ఉంది అది. హ్మ్. కానీ లక్కీలీ ఏంటంటే అది చైనీస్ అనే యేసుకున్నాము కాలేజ్‌లో ఉన్నప్పుడు. ఇది జాపనీస్, దీనికి మీనింగే లేదు. సో లక్కీలీ ఐ యామ్ సేఫ్. హ్మ్. యాహ్! సో ఇప్పుడేంటి మరి ప్రెజెంట్ రిలేషన్‌షిప్ స్టేటస్ ఏంటి? ఐ యామ్ చిల్లింగ్, ఐ యామ్ ఎంజాయింగ్. ఎందుకు హ్మ్. ఈ రిలేషన్‌షిప్, ఈ పెళ్లి అంతా. ఎందుకు? ఎందుకొద్దు అవసరం లేదు. హ్మ్. సో ఐ యామ్ ఎంజాయింగ్ మై లైఫ్ విత్ మై ఫ్రెండ్స్ నౌ. ఎందుకు నేనేమైనా సత్యం మానిప్యులేట్ చేసిందా? రిలేషన్‌షిప్ వద్దు, లేదబ్బా! పెళ్ళొద్దు అని. అదెందుకు మానిప్యులేట్ చేస్తది? లేదు. అదేం మానిప్యులేట్ చేయలేదు. హ్మ్. నేనే ఇంక చేయాలి. నేనే ఎళ్లి అరే ఏదైనా లవ్‌లో ఎళ్ళరా, ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఎళ్ళాలి. నేను తనని మానిప్యులేట్ చేస్తూ ఉంటదా? నేను చేస్తున్నప్పుడు తను కూడా సేమ్ డైలాగ్ కొట్టేది. వద్దు నే నేను చేసుకోను, ఎవరు చేసుకోవద్దని చెప్తది. అట్లాగే చెప్తుంటే లేదు. ఇప్పుడు లైఫ్‌లో ప్రియారిటీస్ మారింది అంతే. హ్మ్. కొంచెం సెటిల్ అవ్వాలి, ఇండిపెండెంట్‌గా ఉండాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. మారింది కాబట్టి ఇంకా రిలేషన్‌షిప్, పెళ్లి ఇంకా దాని గురించి ఆలోచించలేదు.